హలో స్టైలిష్ పీపుల్, ఈ రోజు వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే హౌ టు ఇంప్రెస్ ఏ గర్ల్ వయా చాటింగ్. చాలా మంది అబ్బాయిలకు అమ్మాయిలతో ఎలా ఇంప్రెస్ అవ్వాలి, చాటింగ్ రూల్స్ ఏంటి, తర్వాత ఎలా వాళ్ళని ఇంప్రెస్ చేయాలో తెలియదు. అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ 5 టిప్స్ మీకు హెల్ప్ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నా. ఓ లుక్ అయ్యండి. మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే దిస్ ఇస్ కిషోర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్లో మెన్ ఫ్యాషన్ ఇంకా లైఫ్ స్టైల్ గురించి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అమ్మాయిని ఇంప్రెస్ చేయడం అనేది లెవెల్ 1 అన్నమాట. సో ఫస్ట్ లవ్ అండ్ ట్రస్ట్ అనేది చాలా లాంగ్ ప్రాసెస్. చాలా ట్రూగా ఉండాలి, ఇంకా చాలా 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 ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. బికాజ్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ఏ బాయ్. ఐ నో, లవ్ సెట్ చేసి మ్యారేజ్ దాకా తీసుకెళ్ళడం అనేది చాలా కష్టమైన విషయం. అదిగాక చాలా హార్డ్ వర్క్ చేసి ట్రూగా అప్రోచ్ అయితే కొంచెం వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మేబీ టీనేజ్లో అయితే కొంచెం ఈజీ మ్యాటర్నే కావచ్చు, కాకపోతే పోగా ఇట్స్ వెరీ సీరియస్ థింగ్. ఇప్పుడు నేను చెప్పే టిప్స్ వల్ల పక్కగా ఇంప్రెస్ అవుతారా అంటే నో, నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. కాకపోతే అయ్యే ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి, ఎందుకంటే ఇది మొత్తం మన మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లెట్స్ బిగిన్ ద షో. నెంబర్ 1, ద స్టోరీ మ్యాటర్. ఈ రోజుల్లో 99.9% కిడ్స్ అందరికి సోషల్ మీడియా ప్రజెన్స్ ఉంది. అదే టీనేజర్స్కి అయితే అదే ప్రపంచం అయిపోయింది. కాలేజ్కి వెళ్ళినా, కాఫీ షాప్కి వెళ్ళినా, మూవీకి వెళ్ళినా, అంతెందుకు ఐస్ క్రీమ్ తిన్నా కూడా డే బై డే మన యాక్టివిటీని స్టోరీలో కానీ స్టేటస్లో కానీ పోస్ట్ చేస్తున్నారు. అది ఒక హ్యాబిట్ అయింది. ఇప్పుడు మేము టీనేజ్లో లేము, కానీ మేము టీనేజ్లో ఉన్నట్టు మాత్రం ఆ ఎవ్వరమే వేరుండే. మేము 10th ఇంటర్లో ఉన్నప్పుడు మాకు ఒక ఫేస్బుక్ ఉండేది, దాంట్లో స్టోరీ అనే ఆప్షనే లేదు, డైరెక్ట్ పోస్ట్ చేయడమే. మేము ఇంటర్లోకి ఎంటర్ అయ్యాక వాట్సాప్ వచ్చింది, దాంట్లో స్టేటస్ ఆప్షన్ ఉండే, కానీ ఇంత హవా లేకుండే, ఇన్ని ఆపర్చునిటీస్ లేకుండా ఉండే. కాబట్టి మేము కన్వర్జేషన్ స్టార్ట్ చేద్దామన్నా కూడా స్కోప్ చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ఏమీ లేవు, కానీ కన్వర్జేషన్ స్టార్ట్ చేయడం కష్టం. బికాస్ ఒక అమ్మాయి వచ్చేసి తన వాట్సాప్ కానీ ఇన్స్టా కానీ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా కూడా కొన్ని కుప్పలు దెబ్బలు మెసేజ్ వచ్చి పడుతుంటాయి. హాయ్, హౌ ఆర్ యు, తిన్నావా, ఎలా ఉన్నావు. ఇంతమందిలో నువ్వు స్టాండ్ అవుట్ అవ్వాలంటే నువ్వు యూజ్ చేయాల్సిన ఆయుధమే స్టోరీ. ఎస్, స్టోరీ ఇస్ ద కీ. సపోజ్ ఆ పిల్ల కాఫీ షాప్ వెళ్ళింది అనుకో, పడుతుంది కదా, దానికి ఒక రిప్లై, హే ఈ కాఫీ షాప్ బాగుంది, వేర్ ఇస్ దిస్ లొకేషన్ అని మెసేజ్ చేయాలి. ఆ పిల్ల లొకేషన్ కూడా మెన్షన్ చేసింది అనుకో, నువ్వు స్టోరీలో పెట్టిన లొకేషన్ నాకు సరిగ్గా ఐడియా లేదు, పర్ఫెక్ట్ లొకేషన్ చెప్తే నేను మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేస్తా అని స్టార్ట్ చేయి. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు, యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఇలా నువ్వు అప్రోచ్ అయినప్పుడు నీ మెసేజ్కి రిప్లై ఇవ్వడానికి చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. ఇలా కమ్యూనికేషన్ బిల్డ్ అయింది కదా, లవ్ సెట్ అవుద్ది అని నువ్వు అనుకోవద్దు. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అంతే. ఆ పిల్ల లొకేషన్ చెప్పిన తర్వాత నువ్వు థ్యాంక్ యూ అని సైలెంట్గా ఉండకుండా నెక్స్ట్ కన్వర్జేషన్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. లైక్ ఆ షాప్లో బెస్ట్ ఫుడ్ ఏంటి, బెస్ట్ కాఫీ ఏంటి, బెస్ట్ స్నాక్స్ ఏంటి, అలా నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఆమె కూడా రిప్లై చేస్తుంది. దీనివల్ల కన్వర్జేషన్ బిల్డ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అమ్మాయి రిప్లై ఇస్తుంది కదా అని చెప్పేసి నీకు నువ్వేదో BBC రేంజ్లో ఊహించుకొని పులిహోర కలపడం స్టార్ట్ చేసావా? ఇంతకీ మీ పేరు చెప్పలేదు? నేహా. వావ్, క్యూట్. మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీకు 1000 మెంబర్స్ ప్రపోజ్ చేస్తుంటారా? అయ్యో, హే ఊరుకోండి, మీకు కాకపోతే ఇంకెవరికి ప్రపోజ్ చేస్తారు? ఏడో పెద్ద నసగారా అని చెప్పేసి లైట్ తీసుకుంటుంది. ఒక 2 నుంచి 3 రోజులు గ్యాప్ తీసుకొని మంచి వీకెండ్ చూసుకొని మళ్ళీ నువ్వే కన్వర్జేషన్ స్టార్ట్ చేయాలి. నువ్వు చెప్పిన కాఫీ షాప్ వెళ్ళినా ఐ లవ్ దట్ ఫుడ్, ఐ లవ్ దట్ ఆంబియన్స్, నాకు చాలా నచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సజెషన్ అని చెప్పి కన్వర్జేషన్ బిల్డ్ చేయి. కొంచెం పాసిబిలిటీస్ ఉంటాయి. ఇదంతా కూడా ఆన్లైన్ ప్రజెన్స్. ఈ ఆన్లైన్ ప్రజెన్స్లోనే మన క్యారెక్టర్ని కూడా డిటర్మైన్ చేయాలి వాళ్ళు. నెంబర్ 2, బీ ట్రాన్స్పరెంట్ అబౌట్ ద పాస్ట్. ప్రతి ఒక్క టీనేజర్స్కి ఒక పాస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది రిలేషన్షిప్ అవ్వచ్చు, బ్రేకప్ అవ్వచ్చు, లేదా సిగరెట్ స్మోకింగ్ అవ్వచ్చు. చాలామంది అమ్మాయిలకి టెక్స్ట్ చేయొచ్చు. ఇలా మన క్యారెక్టర్లో ఉన్న మైనస్లన్నీ ఆ అమ్మాయికి అర్థమయ్యేలాగా కన్వే చేయాలి. అవన్నీ అప్పటితో వదిలేసి కంప్లీట్గా స్టాప్ చేసిన ఇప్పుడు నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది అని చెప్పాలి. నువ్వు అలా చెప్పినప్పుడు నీ మీద ఒక ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది. ఒకవేళ ఆ ట్రస్ట్ అనేది కానీ బిల్డ్ అయితే దే విల్ ట్రస్ట్ యూ ఫర్ ఎవర్ బ్రో. అండ్ నెంబర్ 3, ఇండైరెక్ట్ కన్వే. ఈ ఇండైరెక్ట్ కన్వే అనేది చాలా ఇంపార్టెంట్ బ్రో. మీరు కాలేజ్లో కానీ, స్కూల్లో కానీ, ట్యూషన్లో కానీ, లేదా ఏదైనా ఈవెంట్లో కానీ మీట్ అయినప్పుడు ఇండైరెక్ట్ కన్వే అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.
సపోజ్ నువ్వు ఒక బాక్సర్ అనుకో, లేదా నువ్వు బాక్సింగ్ నేర్చుకోవాలనుకుంటున్నావు అనుకో, ఆ విషయం ఆ అమ్మాయికి తెలిసినప్పుడు తను ఏమనుకుంటుంది, ఓ ఇతనికి బాక్సింగ్ అంటే ఇష్టం అంటే ఇతడు చాలా రగ్గడేమో అని ఫీల్ అవుతుంది. బాక్సింగ్ అనేది రగ్గడ్ స్పోర్ట్ కాబట్టి. ఇంతకు బాక్సింగ్ అనేది స్పోర్ట్స్ కింద వస్తుందా నాకైతే తెలియదు, ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి. ఫర్ సపోజ్ నువ్వు మీ ఫ్రెండ్ ఉన్నారనుకో, ఆ అమ్మాయికి వినపడేలా మీ ఫ్రెండ్తో నువ్వు కన్వే చేయాలి. రేపు నేను వర్క్ వెళ్తున్నా, లేదా మూవీకి వెళ్తున్నా, ట్యూషన్ వెళ్తున్నా అని చెప్పి నువ్వు మీ ఫ్రెండ్తో చెప్పడం ద్వారా ఆ అమ్మాయికి వినపడుతుంది. అదే ఇండైరెక్ట్ కన్వే. ఏదో చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. అసలు మెయిన్గా ఇండైరెక్ట్ కన్వే ఏంది అంటే ఇక్కడ జరిగే సిచ్యువేషన్ని డైరెక్ట్గా ఆ అమ్మాయితో కాకుండా మీ ఫ్రెండ్ ద్వారా తెలియచేయడం. నెంబర్ 4, సోషల్ మీడియా పవర్. ఇది మాత్రం తోప్ అంతే ఈ రోజుల్లో అయితే. బికాస్ ఆన్లైన్ ప్రజెన్స్ అందరికీ ఉంటుంది. ఏదైనా నువ్వు ఆ పిల్లతో డైరెక్ట్ చెప్పలేనిది స్టోరీలో కన్వే చేయాలి. అంటే జనరల్గా మెసేజ్ చేస్తున్నప్పుడు ఆ పిల్లతో నువ్వు చెప్పాలనుకుంటావు కదా, నువ్వు చెప్పలేవు. అలాంటప్పుడు నువ్వు దాన్ని స్టోరీతో కన్వే చేయాలి. క్యారెక్టర్ని కూడా స్టోరీలోనే రివీల్ చేస్తూ ఉండాలి. రగ్గుడు ఉంటావా, సాఫ్ట్ ఉంటావా. ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ షాప్కి వెళ్తే కాఫీ షాప్ పిక్, ఐస్ క్రీమ్ పార్లర్ వెళ్తే ఐస్ క్రీమ్ పార్లర్ పిక్, మూవీకి వెళ్తే ఐ లవ్ దిస్ మూవీ అని అలా స్టోరీ ఒకటి పడి, అప్పుడు మనలో కూడా ఒక సాఫ్ట్ కార్నర్ ఉందని చెప్పి వాళ్ళు అనుకుంటారు. మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ రగ్గడ్ బాయ్స్ కంటే సాఫ్ట్ కార్నర్ ఉన్న బాయ్స్కే ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. బ్రో, యూజ్ ద సోషల్ మీడియా లివరేజ్. లాస్ట్ అండ్ ఫైనల్, ద ఇంప్రెసింగ్ స్టేట్. ఈ ఇంప్రెసింగ్ స్టేట్లో మనం వాళ్ళని డైరెక్ట్ కలిసే అవకాశం ఉంటుంది. దాన్ని మనం అస్సలు మిస్ చేసుకోకూడదు. మనం వాళ్ళని కలిసినప్పుడు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కాకుండా దగ్గరగా పక్కన ఉండేలాగా ఉండాలి. మనం వాళ్ళని కలవడం కోసం వెయిట్ చేస్తున్నామని వాళ్ళకి అర్థం కావాలి. వీక్లీ వన్స్ కలిసినా లేదా డైలీ కలిసినా కూడా ట్రై టు ప్రజెంటబుల్. రిచ్గా జాకెట్ కానీ హై క్వాలిటీ షూ కానీ వేసుకెళ్ళమని నేను చెప్పట్లేదు. నాకు తెలుసు టీనేజ్లో మనమంతా అఫర్ట్ చేయలేము. ఇంప్రెస్ చేయాలంటే నీట్గా హెయిర్ కట్ మెయింటైన్ చేయాలి. బియర్డ్ షేప్ కూడా సెట్ చేసుకోవాలి. టీత్ కూడా నీట్గా క్లీన్గా వైట్గా ఉండేలా చూసుకోవాలి. మెయిన్గా పర్ఫ్యూమ్ బ్రో. స్మెల్ వాజ్ స్ట్రాంగెస్ట్ ఎమోషన్స్ని ట్రిగ్గర్ చేస్తుంది. ఇటువంటి చిన్న చిన్న విషయాల మీద ఫోకస్ చేసినప్పుడు వీ కెన్ ఈజీలీ ఇంప్రెస్ ఎ గర్ల్. అండ్ బేసికలీ దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియో మీ అందరికి కాకపోయినా మీలో కొంతమందికి నచ్చిందని నేను అనుకుంటున్నా. వెళ్ళే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.